హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో గెసేసేసేయండి. ఆల్రెడీ చూస్తున్నారు కదా, మన స్పెషల్ రెసిపీ అయితే కొబ్బరి సేమియా బూరెలు అండి, లేదంటే సేమియా బూరెలు అని కూడా అంటారు. సో ఈ బూరెలు ఏ అకేషన్స్లో అయినా సూపర్గా ఉంటాయి అన్నమాట. మ్యారేజెస్, పూజలు, అట్లనే బర్త్డే సెలబ్రేషన్స్ ఎందులోకైనా. సో ఇట్లాంటి మంచి రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి రెసిపీలకు అయితే వచ్చేసాయండి. సో ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. సో మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి మంచిగా కొబ్బరి కూర అయ్యేలాగా అయితే మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇట్లా పొడి పొడిగానే ఉండాలి, వాటర్ ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మిక్సీ పట్టేసేయండి. జస్ట్ 2-3 టైమ్స్ ఇట్లా తిప్పేసుకుంటే మనకి చక్కగా కొబ్బరి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని 1 గ్లాస్ వరకు సేమియాని అయితే యాడ్ చేస్తాను. జస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ సేమియాకి నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. జస్ట్ 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి. మనకి సేమియా అనేది చక్కగా కుక్ అయిపోతుంది. కాస్త ఆయిల్ వేసేసుకోండి, అప్పుడే సేమియా అనేది అతుక్కోకుండా ఉంటుంది. సో 10 మినిట్స్ తర్వాత మనకి సేమియా అయితే రెడీ అయిపోయింది. చక్కగా వాటర్ పోసేసుకొని మనం డ్రైన్ అవుట్ చేసేసుకుంటే ఈ సేమియా అనేది మెత్తబడిపోకుండా మనకి విడివిడిగా మంచిగా వస్తుందన్నమాట. సో కాస్త కూల్ వాటర్ వేసుకుంటే చాలా మంచిది. సో మనకి సేమియా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు లోపల పూర్ణం కోసం మనం స్టవ్ పైన జస్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని 1 గ్లాసు కొబ్బరి కూర అట్లనే 1 గ్లాస్ సేమియా అయితే తీసేసుకున్నాం కదా. సో దానికి తగ్గట్టుగా 1 గ్లాసు బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం షుగర్ కూడా వేసేసుకొని చేసుకోవచ్చండి. ఇంకా బెల్లం అయితే చిన్నపిల్లలు తినొచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే బెల్లమే తీసుకుంటున్నాను. సో జస్ట్ చాలా కొద్ది అమౌంట్లో వాటర్ వేసేసుకొని 5 మినిట్స్ కరగనిస్తే సరిపోతుందండి. మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోయి ఇట్లా పొంగినప్పుడే దీంట్లోనికి మనం కొబ్బరి కూరని అయితే యాడ్ చేసేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా అయితే చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో అప్పుడే మనకి కంప్లీట్గా టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో చూడండి, వన్స్ మనం కలిపేసుకున్న తర్వాత ఇట్లా అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు కాస్త దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలండి. ఇన్కేస్ ఎక్కువ వాటర్ ఉందనుకోండి, సేమియా వేసినప్పుడు సేమియా అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇది కాస్త వాటర్ అంతా చక్కగా ఇంకిపోయినంత వరకు మనం దగ్గర పడేంత వరకు అయితే మగ్గనివ్వాలి. సో చూడండి, మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోనికి ఆల్రెడీ డ్రైన్ అవుట్ చేసి పెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేసేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో అప్పుడే కంప్లీట్గా మనకి మిక్స్ అయిపోతుంది చక్కగా. అండ్ ఇది వచ్చి మనం ఎంత నీట్గా కలిపేసుకుంటే అంత మంచిదన్నమాట. అండ్ ఎక్కువగా కలిపేసుకోకండి, సేమియా అనేది అతుక్కుపోతుంది, ముద్ద ముద్దగా అయిపోతుంది. సో మనం నీట్గా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనికి కాస్త యాలకుల పొడి అయితే వేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని అయితే చల్లార్చుకోవాలండి. వన్స్ ఈ పూర్ణం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా చుట్టేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోవాలండి. సో చూడండి, నేనైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పైన లేయర్ కోసం పిండిని అయితే కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం పైన లేయర్ కోసం ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోనికి టీ గ్లాస్ సైజులో 1 గ్లాస్ మైదా పౌడర్ అట్లనే 1 గ్లాస్ రైస్ పౌడర్ అయితే వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ షుగర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ అమౌంట్ యాడ్ చేసేసుకుంటూ మనం లైక్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో అంతా పర్ఫెక్ట్గా మనం ఈ పిండిని అయితే మిక్స్ చేసేసుకోవాలండి. సో అప్పుడే మనకి బూరెలు అనేవి చాలా నీట్గా వస్తాయి. సో పిండి అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చూసేసుకోండి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పైన లేయర్ కోసం రెడీ పెట్టుకున్న పిండిలో ఆల్రెడీ చుట్టి పెట్టుకున్న బూరెలను అయితే వేసేసుకొని పిండి చక్కగా పట్టించేసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదో చూసుకొని 1 by 1 బూరెల్ని ఆయిల్లో వేసేసుకోండి. అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బూరెలు అనేవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ లోపల పూర్ణం అనేది మనం చక్కగా కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల పూర్ణం ఇప్పుడు మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ పైన లేయర్ ఒక్కటే ఫ్రై అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు, మనకి బూరెలు అనేవి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు వీటిని సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అండ్ ఈ బూరెలు వచ్చి మంచి గోల్డెన్ కలర్ వస్తే మనకి రెడీ అయిపోయినట్లే అండి. సో మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ బూరెల్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాము. అంతే అండి, ఇంత సింపుల్గా మనకి
కొబ్బరి సేమియా బూరెలు అయితే రెడీ అయిపోతాయి. సో మేమైతే మా యానివర్సరీ రోజు ఈ బూరెలు అయితే ప్రిపేర్ చేసినాము. అండ్ వచ్చిన గెస్టులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి నేనైతే ఈ బూరెల్ని ఇప్పుడు పోసేస్తున్నాను. సో మీరైతే తప్పకుండా ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సంగస్ వ్లాగ్స్.